మహిళలకు మోసం ఎన్నికల హామీలపై తప్ప మనకి తెప్ప తగలేసిన చంద్రబాబు. ఎస్బీఐ రీసెర్చ్ నివేదికలో కీలక ప్రకటన. 8 రాష్ట్రాల్లో ఇప్పటికే మొదలైన ఎన్నికల హామీల అమలు. దాదాపు 1,50,000 కోట్లు కేటాయించిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో పథకాల అమలు. రాష్ట్రంలో 19 నుంచి 59 ఏళ్ల మహిళలందరికీ కూడా ప్రతి నెల 15,000 రూపాయలు ఇస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు కాలయాపన. ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, పూసే పట్టని బాబు, ఆగిపోయిన చేయూత, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, విద్యాదీవెన అందక పిల్లల చదువుల కోసం తల్లుల అవస్థలు. సో ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక పథకాలు అయితే మొత్తం ఆగిపోయినాయి అనమాట. సో మీరు చూసుకోవచ్చు, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్తో ఎన్నికల్లో జరిగిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆల్రెడీ ఎన్నికల హామీ ఇచ్చిన పథకాలన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. అక్కడ పథకాలు అయితే ప్రారంభించి 8 రాష్ట్రాలు కూడా మహిళలకు పథకాలు అయితే ప్రారంభించారంటే ఏదైతే మనకి ఆడబిడ్డ నిధి పేరుతో 19 నుంచి అంటే 18 నుంచి 59 ఏళ్ళ ఉన్న మధ్యలో ఉన్న వారందరికీ కూడా నెలకు 1,500 అయితే ఇస్తూ ఉన్నారు కదా. ఇవైతే ఆల్రెడీ ఇస్తున్నారు, కానీ మన రాష్ట్రంలో ఇంకా ఇవ్వలేదన్నమాట. సో వెంటనే ఖచ్చితంగా అందరూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. రాష్ట్ర మహిళలు అందరూ కూడా వెంటనే ఆడబిడ్డ నిధి 1,500 చొప్పున నెలకు విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారనమాట. సో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలి, లేకపోతే ప్రభుత్వమే వ్యతిరేకత అవుతుందని కూడా ప్రభుత్వం కూడా భావిస్తుంది. సో ఈ మధ్య మన క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది, అందులో దీనికి సంబంధించి ప్రకటన అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో అందుకే వీడియో చేశాను అనమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.